వెల్కమ్ టు రూపా టైలరింగ్. ఇదొచ్చేసి కట్ వర్క్ అండి. రెడీమేడ్ శారీస్‌కే ఇది ఈ విధంగా హ్యాండ్స్‌కయితే వచ్చింది. ఇదొచ్చేసి లైనింగ్ అయితే ఉల్టాయించి పెట్టేసాను. ఇప్పుడొచ్చేసి ఇది బోట్ నెక్ బ్లౌజ్ అండి. ఇలా మనకు డ్రాప్ లాగా ఉన్నప్పుడు పైపింగ్ అనేది ఎలా వేసుకోవాలి, మనం ఎలా వేసుకుంటే నీట్‌గా వస్తుందో చూపియడం కోసం అయితే వీడియో తీశాను. పోస్ట్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా నార్మల్‌గా మనం బ్లౌజెస్‌కి ఏ విధంగా అయితే క్రాస్ పీసెస్ తీసుకొని పైపింగ్ అయితే వేసుకుంటామో, అదే విధంగా పైపింగ్ అనేది వేసుకోవాలండి. చూడండి ఈ విధంగా. ఇలా నీట్‌గా స్టిచ్ వేసుకోవాలి. మనకేంటి పాట్ నెక్ లాగా బోట్ నెక్‌లకైనా, పాట్ నెక్‌లకైనా డిజైన్ కర్వ్ ఉంటుంది కదా! అక్కడ చూడండి చూపిచ్చే విధంగా క్లాత్ ఫస్ట్ కుట్టుకొని తర్వాత ఇలా క్లాత్ అయితే మనం ఎటు సైడ్ అయితే కుట్టాలి అనుకుంటున్నామో అటు సైడ్ తీసుకుంటే చిన్న ప్రిల్లులాగా మనకు ఇట్లా వచ్చేస్తుంది కార్నర్స్‌కి. సేమ్ అదే విధంగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి నీట్‌గా. చూడండి నెక్ మొత్తం ఇదే విధంగా కుట్టుకోవాలి. మనకు ఆ పాట్ నెక్‌కు గాని, బోట్ నెక్‌కు బటన్ పెట్టుకునే దగ్గర మాత్రము ఫస్ట్ స్ట్రెయిట్‌గా కుట్టుకొని టంక్షన్ అనేది లిఫ్ట్ చేసుకొని, మళ్ళీ మనం ఎటు సైడ్ అయితే స్టిచ్ వేయాలనుకుంటున్నామో అటు సైడ్ క్లాత్ అనేది పెట్టుకోవాలండి. మిడిల్‌లో వచ్చేసి క్లాత్ కొంచెం ఉబ్బెత్తినట్టుగా వచ్చేసింది ఎక్స్‌ట్రా ఉన్న క్లాత్. కుట్టు దగ్గర మాత్రం ఎలాంటిది ఉండదండి. నీట్‌గా చూడండి ఈ విధంగా. ఇలా కుట్టేసుకుంటే ఏంటి అంటే మనకు నీట్‌గా వచ్చేస్తుంది. ఇలా చూడండి ఈ విధంగా నీట్‌గా స్టిచ్ అయితే వేసేసుకోవాలి చూడండి ఇలా. తర్వాతొచ్చేసి అక్కడక్కడ చిన్న చిన్న ఘాట్లయితే పెట్టుకోవాలండి. ఎందుకంటే మనకు సర్కిల్ అనేది నీట్‌గా పైపింగ్ అనేది రౌండ్‌గా రావాలి కాబట్టి, నార్మల్‌గా నేనెప్పుడు చెప్పే విధంగానే వన్ సైడ్ ఫోల్డింగ్ అనేది చేయకుండానే ఇలా పైపింగ్ థ్రెడ్ అయితే దాంట్లో పెట్టేసుకొని, ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని దాని పక్క నుంచే స్టిచ్ వేసుకోవాలండి. ఎప్పుడైనా సరే పైపింగ్ పైన థ్రెడ్ అయితే పడొద్దండి. ఒకవేళ పడ్డా కూడా మనం మళ్ళీ ఒకసారి ఇప్పి, మళ్ళీ నీట్‌గా స్టిచ్ వేసుకున్నామనుకోండి నీట్ లుక్ మంచి ఫినిషింగ్ అయితే ఉంటుంది. మనం పైపింగ్ క్లాత్ పైన మనం కుట్టేటప్పుడు గనుక పడ్డదనుకోండి, అప్పుడది చూడ్డానికి అంత బాగోదు. మనం కుట్టినది గూడా అంత నీట్‌గా అనిపించదండి. చూడండి ఎంత నీట్‌గా వస్తుందో. ఇప్పుడు ఈ పాట్ నెక్ దగ్గర కూడా మనకేదైతే బటన్ పెట్టుకున్నా సరే, మనం డోరీ అయినా సరే, ఫస్ట్ థ్రెడ్ అయితే ఇలా మనం ఎటైతే కుట్టాలి అనుకుంటున్నామో అదేదైతే మనం కుట్టామో పైపింగ్ అదే విధంగా థ్రెడ్‌ని కూడా రౌండ్‌గా పెట్టేసుకోవాలండి అక్కడ. పెట్టుకొని ఫస్ట్ ఒక సైడ్ కుట్టుకొని మళ్ళీ మనం ఇంకో సైడ్ కుట్టే దగ్గర దాకా కుట్టుకున్న తర్వాత ఈ విధంగా నేను చూపించే విధంగా టంక్షన్ అనేది లిఫ్ట్ చేసుకోవాలి. చేసుకొని నీట్‌గా ఈ విధంగా పైపింగ్ ఒక క్లాత్ అనేది సెట్ చేసుకొని మళ్ళీ పాదం కిందికి పెట్టేసుకొని స్టిచ్ వేసుకుంటే అక్కడ మనం బటన్ పెట్టుకున్నా సరే, డోరీ పెట్టుకున్నా సరే చాలా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుందండి. చూడండి అసలు మనం ఎలా ఏసామా అని కూడా అనిపిస్తుంది. చూడండి ఇంకోటి కూడా చూపిస్తున్నాను. ఫస్ట్ మనం ఏ విధంగా అయితే పైపింగ్ కుడుతున్నామో అదే విధంగా పెట్టుకొని ఈ విధంగా రౌండ్‌గా వచ్చేలాగా అది సేమ్ మనం పైపింగ్ క్లాత్ ఎలా కుట్టామో ఆ విధంగా థ్రెడ్ అయితే పెట్టుకోండి. పెట్టుకొని ఫస్ట్ స్ట్రెయిట్ స్టిచ్ అయితే వేసుకోవాలండి. చూడండి ఇలా. వేసుకొని మన కార్నర్ దగ్గరికి రాంగానే టంక్షన్ అనేది లిఫ్ట్ చేసుకొని, మళ్ళీ మనం ఎటు సైడ్ అయితే థ్రెడ్ పెట్టి కుడుతున్నామో అటు సైడ్ టంక్షన్ తిప్పుకొని ఈ విధంగా నీట్‌గా కుట్టు వేసుకున్నామనుకోండి, అప్పుడు మనము ఎంత నీట్‌గా అంటే చాలా నీట్‌గా వస్తుందండి. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. ఇలా చిన్న కొన్ని కొన్ని టిప్స్ అయితే యూజ్ చేసుకుంటూ మనం కుట్టుకున్నామనుకోండి చాలా బాగా నీట్ ఫినిషింగ్ తోటి బ్లౌజెస్ అయితే కుట్టుకోవచ్చండి. చాలా బావుంటుంది. ఇలా నీట్‌గా మొత్తం పైపింగ్ అయితే వేసేసుకోండి. చూడండి ఈ విధంగా. ఇప్పుడొచ్చేసి నార్మల్‌గా మీకు నేనెప్పుడూ చెప్పే విధంగానే ఇప్పుడొచ్చేసి రివర్స్‌లో తీసుకొని క్లాత్ అయితే ఫోల్డ్ చేసుకుంటాను చూడండి ఈ విధంగా. నీట్‌గా ఇదే విధంగా మొత్తం ఫోల్డ్ చేసుకుంటూ ఒక కుట్టయితే వేసుకోవాలి. మనము ఫస్ట్ కుట్టు థ్రెడ్ పక్కన వేసుకుంటాం గదా! నెక్స్ట్ వచ్చేసి మనం ఒకే సైజులో వేసుకుంటే ఏంటి అంటే బ్లౌజ్ అనేది ఎమ్మింగ్ చేయం గాబట్టి ఎక్కువ తక్కువ కుట్టనేది రాకుండా సేమ్ సైజులో వేసామనుకోండి, అప్పుడేంటి అంటే మనకు చూడ్డానికి గూడా లుక్ బావుంటుంది. ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర గూడా అంతే అండి. మనం కుట్టేది ఏదైతే ఉందో అది అదే విధంగా స్ట్రెయిట్‌గా ఫోల్డ్ చేసుకోండి ఫస్ట్. చూడండి ఈ విధంగా. చేసుకొని మళ్ళీ మనం ఇంకో సైడ్ కుట్టేది దాని పైన పెట్టి ఫోల్డ్ చేసుకొని ఫింగర్ తోటి ఇట్లా నొక్కినట్టుగా పట్టేసుకొని, అక్కడ టంక్షన్ లిఫ్ట్ చేసేసుకొని మళ్ళీ స్టిచ్ వేసుకుంటే సరిపోతుందండి. చాలా ఈజీ అండి. మనకు చిన్న చిన్న టిప్స్ అయినా సరే తెలుసుకొని బ్లౌజెస్ గానీ, డ్రెసెస్ గానీ అన్నిటికి టిప్స్ యూజ్ చేసుకుంటూ మనం స్టిచ్చింగ్ చేశామనుకోండి మనకు వర్క్ తొందరవుతుంది. వర్క్ యొక్క మనం కుట్టినందుకు ఫినిషింగ్ నీట్‌గా ఉంటుంది. చాలా బావుంటుందండి. ఇంకోసారి గూడా చూడండి ఈ విధంగా క్లాత్ అయితే మనం కుట్టే సైడ్ ఫస్ట్ ఫోల్డ్. తర్వాతొచ్చేసి ఎక్స్‌ట్రా ఇంకో సైడ్ కుట్టేది గూడా ఈ విధంగా నీట్‌గా ఫోల్డ్ చేసుకోవాలండి. చూడండి ఇలా ఫోల్డ్ చేసుకొని ఫింగర్ తోటి కొంచెం నొక్కినట్టుగా పట్టేసుకొని దాని పైన కుట్టు వేసుకోవాలి. కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇలా చూడండి. ఎంత నీట్‌గా వస్తుందో జూడండి. చాలా బావుంటుంది. ఈ విధంగా చిన్న చిన్న టిప్స్ అయితే యూజ్ చేసుకుంటూ బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ వేసుకుంటే సరిపోతుందండి. ఇలా.
ఈ విధంగా. ఇదొచ్చేసి బోట్ నెక్ బ్లౌజ్ అండి. చాలా బావుంది. కాకపోతే కటింగు, స్టిచ్చింగ్ అయితే ఏం పోస్ట్ చేయలేదు నేను. కొంచెం అర్జెంట్ ఉంది బ్లౌజ్ అయితే. పైపింగ్ అయితే వీడియో షూట్ చేసుకున్నాను. చూడండి ఈ విధంగా పెట్టుకున్నప్పుడు మనకెంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో చూడండి పైపింగ్ అనేది చాలా బా వస్తుందండి. ఒకసారయితే ట్రై చేయండి. నచ్చితే మాత్రం కామెంట్ చేయండి. నాకొక లైక్ కూడా ఇవ్వండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎంత బా వచ్చిందో చూడండి అసలు. చూడండి ఇప్పుడు. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ వేసేసుకుంటే ఫుల్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయిపోతుందండి. చూడండి ఏసేసాను హ్యాండ్స్ కూడా చాలా బావుందండి. బ్యాక్ ఓపెన్, ఫ్రంట్ ప్రిన్సెస్ కట్. చూడండి ఎంత బా వచ్చేసిందో. చిన్న చిన్న టిప్స్ యూజ్ చేసుకుంటూ కుట్టుకున్నామనుకోండి, మంచి నీట్ ఫినిషింగ్ తోటి మనమైతే కుట్టు అనేది వేసేసుకోవచ్చండి. చాలా బావుందండి బ్లౌజ్ మొత్తం ఫినిషింగ్ అయిపోయాక. చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.